హాయ్ సార్. హాయ్ అండి. సార్, రీసెంట్గా మన స్పిరిట్ సినిమా టైటిల్కి సంబంధించి చాలా వివాదం అయితే చెలరేగుతుంది, ఇది ప్రభాస్ సంబంధించి. అదే విధంగా మళ్ళా వేరే వాళ్ళు కూడా ఇక్కడ మన విలేజ్ నుంచి వచ్చినటువంటి బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి నరసమ్మ ఫ్యామిలీ వాళ్ళు కూడా స్పిరిట్ అనే టైటిల్తోనే ఒక సినిమా కూడా తీశారంట. దాని మీద పెద్ద వివాదం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ సినిమాకి సంబంధించి ఒక వ్యక్తి, ఒక పర్సన్, మన విజ్ఞాన్ అంట, అతను ఎలా మాట్లాడుతుండే అంటే, ఆ సినిమాలో ఏం లేదండి, ఆ సినిమా టైటిల్ ఏం లేదండి అని విచిత్రంగా మాట్లాడుతుంది. సినిమా రిలీజే కాలేదు, సినిమా పైన తీవ్ర విమర్శలు చేస్తుండు. దీనిపైన మీరేమంటారు? అది ఎలాగంటేనండి, ఎవరో పల్లెటూళ్ళలో వాళ్ళకున్న ప్యాషను తో ఒక సినిమా తీయాలని ముందుకు రావటం, వాళ్ళు ఎంతో కష్టపడి పాపం హోటల్లో పనిచేయడం కానివ్వండి, ఏదో కూలి పని చేసుకున్నా సరే వాళ్ళకి ఏంటంటే ఒక సినిమా తీయాలన్న గోల్ ఉంది. వాళ్ళ కొంత డబ్బులు పోగేసుకోవడం, దానికి సంబంధించి కొన్ని సీన్లు తీయటం, వాళ్ళు ఏదో ముందుకెళ్తున్నారు, వాళ్ళు ఏదో కష్టపడి సినిమా తీసుకుంటున్నారు, సంతోషం. దాని పేరు కూడా స్పిరిటే. అయితే ఇక్కడ ఏంటంటే కొంత వివాదం వరకు ప్రభాస్ గారి స్పిరిట్ ఇది ఒకటి అనుకుంటే కనుక అది వాళ్ళు చూసుకుంటారండి. ఓకే, అది మన పెద్ద సమస్య ఏం కాదు. ప్రభాస్ గారి చూసుకుంటారు, లేదా ప్రభాస్ స్పిరిట్ అని ఈయన మార్చుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ ఏంటంటే ఈ మధ్యలో ఎందుకు పనిచేయని ఎదవలు కొంతమంది, దాసరి విజ్ఞాన్ అని ఆడొక ఊరపందిలాగా ఉంటాడండి. ఒక్క నిమిషం అమ్మ చెప్తాను మీకు. ఊరపందిలాగా ఉంటాడు ఆడిని చూస్తేనే అడవి పందా, లేకపోతే ఈడు మామూలు మనిషి అన్నట్టు ఉంటాడు. ఆడు విచిత్రమైన కొన్ని కళ్ళజోళ్ళు పెట్టేసుకుని ఆడు సెల్ఫ్ మేడ్ విజ్ఞానం అనుకుంటాడు అనమాట. అంటే చాలా నేను విద్యావంతుడిని, లేకపోతే చాలా చదువుకున్నవాడిని, చాలా గొప్పవాడిని అని ఫీల్ అయిపోతాడు. కానీ ఆడంత సన్నాసి యజ్ఞాన్ని నేనైతే నా లైఫ్లో నేను చూడలే. అటువంటి సన్నాసి గాడిని ప్రతి ఒక్కళ్ళు పెంచి పోషిస్తున్నారు. ప్రతి దానికి ఆడిని తీసుకెళ్ళటం, ఆడిని ఇంటర్వ్యూలు తీసుకోవటం, ఏదో రెడ్ టీవీలోనో ఎందరో టీవీలోనో దాన్ని చెప్పడం, ఆ సినిమాలు ఏమీ లేదు, వాళ్ళ పల్లెటూరు వాళ్ళు, వీళ్ళ పల్లెటూరు వాళ్ళు, వాళ్ళకి తీయటం రాదంటే, తీయటం రావటానికే సందీప్ రెడ్డి వంగాకే కదండి, చాలా పల్లెటూరు నుంచి వచ్చిన బుచ్చిబాబు సానా కూడా చాలా గొప్ప సినిమా తీశాడు. అతను పల్లెటూరులో పిఠాపురం దగ్గరగా ఉన్న చిన్న పల్లెటూరు నుంచే తీశాడు. చాలా మంది పల్లెటూర్లు మీరు రీల్స్ చూస్తే కనుక లక్షల్లో వెళ్తున్నాయి వ్యూస్. అది కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే. మావా ఏం చేద్దాం మావా అని కొంతమంది చేస్తారండి. వాళ్ళు పూర్తిగా పల్లెటూరు వాళ్ళు, పూర్తిగా మట్టిలో తిరిగేవాళ్ళు. అటువంటి వాళ్ళు తీసేది అక్కడ పల్లెటూరోడా, లేకపోతే సిటీ ఓడా, టౌన్ ఓడా, లేకపోతే నగరం ఓడా, ఇది వదిలేయండి. వాళ్ళకున్న టాలెంట్ కనుక నిజంగా మీకు నచ్చితే గుర్తించండి. అంతేగాని పల్లెటూరు అయితే ఏం చేయలేడు, వాడికి ఏం చదువు రాదు, నువ్వు పట్టణంలో కూర్చుని సీట్ మీద నీ కూర్చోలేని పరిస్థితిలో నువ్వు కూర్చుని ఎదవ వీళ్ళు చెప్పే నీ ఎదవ కంటే పల్లెటూరులో తీసే సినిమాలు చాలా గొప్పవి. ఆ సంగతి నీకు తెలుసో తెలీదో నాకు అర్థం కాదు. కానీ కొంచెం రివ్యూలు చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని బుర్ర దగ్గరెట్టుకుని చెప్పరా బాబు. ఎందుకంటే నువ్వు మెగా ఫ్యామిలీ మీద పడి ఆడవటం నీ వంతు అయితే కనుక నిన్ను ఎదవగా చూడటం దేశ ప్రజలు, అంటే నీ వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఒకసారి కామెంట్లు చూస్తే కనుక నువ్వు ఎటువంటి ఎదవో ప్రత్యేకంగా చెప్పనవసరం లే. అలాగే అంతకుముందు రకరకాల కామెంట్లు చేసిన వాళ్ళు ఏమైపోయారో నువ్వు కూడా ఏమైపోతావని భయంగా ఉంది నాకు. అందుకోసం నీకు ఈ జాగ్రత్తలు చెప్తున్నాను తప్ప ప్రత్యేకంగా నువ్వంటే ప్రతి ఒక్కళ్ళకి అసహ్యమైనా, నాకు కూడా అసహ్యమైనా సరే నువ్వు బతికుండాలని చెప్తున్నాను, అంతకంటే ఏం కాదు. అటువంటి సన్నాసివి నీలాంటి ఎదవని సమాజం ఎలా భరిస్తుందా, ఆ భరించాలంటే నువ్వేమవ్వాలా అని చెప్తున్నాను తప్ప అంతకంటే ఏం కాదు. సరే, ఎదవరి వీలు ఇచ్చే బదులు ఏంటంటే అది పల్లెటూరుదా లేకపోతే పట్టణందా, సందీప్ రెడ్డి వంగా తీస్తేనే లేదా ప్రభాస్ నటిస్తేనే మంచి సినిమా, లేకపోతే పల్లెటూరు వాళ్ళు తీస్తే మంచి సినిమా కాదని మాత్రం దాని నుంచి బయటికి రా. అప్పుడు నీకు కొంత జ్ఞానం పెరిగి నువ్వు విజ్ఞానంలా అజ్ఞానిగా కాకుండా విజ్ఞానిగానే ఉంటావేమో చూద్దాం. అంతే తప్ప నీకున్న అజ్ఞానపు తెలివితేటలతోటి రకరకాల రివ్యూలు చెప్పి ఏదో ఫేమస్ అయిపోయినట్టు సెల్ఫ్ మేడ్ సెలబ్రిటీ క్రిటిక్ కింద ఫీల్ అయిపోయావనుకో, నీలాంటి సన్నాసుల్ని చాలామంది ప్రజలు చూశారు. అది మాత్రం తెలుసుకుని కొంచెం ముందుకెళ్తే మంచిది అనేది నా అభిప్రాయం. పల్లెటూళ్ళు అయినా బాగా తీస్తారు, పట్టణం వాళ్ళు అయినా బాగా తీస్తారు. ముందు బుర్ర అనేది, ఒక తలకాయ అనేది ఆడి ఎవరికైనా ఒకటే. అంటే పల్లెటూళ్ళలో ఉన్న బుర్ర అయినా సరే అమెరికాలో, జర్మనీలో, లేకపోతే లండన్లో, లేకపోతే దర్శి పక్కన ఉన్న చిన్న పల్లెటూళ్ళలో, లేకపోతే రాజమండ్రి పక్కన ఉన్న గోకవరంలోనూ అన్ని ఊళ్ళో ఉన్న బుర్రలన్నీ ఒకటే. వాళ్ళు వాడే విధానమే తేడా తప్ప వాళ్ళకి ఆ సామాజిక అక్కడ పరిస్థితులను బట్టి వాడతారు తప్ప వాళ్ళంటూ వాడగలిగితే నీలాంటి ఎదవలకి చాలామంది సమాధానం చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళు అంతవరకు రారంతే. వచ్చారంటే కనుక నువ్వు అక్కడ టౌన్లో లేదా పెద్ద గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఉండి సొల్లు కబుర్లు చెప్పుకునే అవకాశం వాళ్ళు ఎవరు. నిజంగా వాళ్ళే కనుక అలా చెప్పగలిగితే, అటువంటిది ఏంటంటే నువ్వేంటో తెలుసుకుని ఏ సినిమా ఎంత మంచిదో చూసి మాట్లాడేవనుకో నీకు గౌరవం ఉంటుంది అనేది నా అభిప్రాయం.
అయితే ఇప్పుడు సాయిలు నటి డైరెక్షన్ చేసినటువంటి రాజు వెడ్సు రాంబాయ్ ఒక పల్లెటూరు వచ్చినటువంటి వ్యక్తే కదా. అవును. అసలు అంటే ఇతని ఉద్దేశంలో ఏమున్నా ఒక సిటీలో ఉండి మంచిగా ఓ 100 కోట్లు పెట్టి తీస్తేనే సినిమానా అనే విధంగా ఉన్నది సార్. దానిపైన మీరేమంటారు? నేను నిన్న ఒక వేరే సందర్భంలో ఒకసారి చెప్పానండి, ఇది రాజు వెడ్స్ రాంబాయ్ అని. అది ప్యూర్ విలేజ్ నేటివిటీతో ఉన్న సినిమా. ఒక విలేజ్లో ఏ గొడవలు అయితే జరుగుతాయో ఆ గొడవల్లోనే సినిమా. ఏదో బాంబులు పేల్చేయటాలు, లేకపోతే హెలికాప్టర్లు తిరిగేటాలు, ఫ్లైట్లు తిరిగేటాలు కాదు. కేవలం ఆటోలో తిరుగుతూ ఆ ఊళ్ళో ఉండే ఒక చిన్న బ్యాండ్ మేళం, చిన్న డప్పు కొట్టుకుంటూ పని చేసుకునే కేవలం ఒక సాధారణ మనుషుల మధ్య తీసిన ఒక మట్టి సినిమా, ఒక మట్టి వాసన వచ్చే గొప్ప సినిమా. అటువంటి సాయిల్ అనే అతను చూస్తే కనుక నువ్వు నీ దగ్గరికి కూడా రానివేమో, కానీ ఆయన సాయిల్ అనే అతను తలుచుకుంటే కనుక నువ్వు అతని కాళ్ళ దగ్గర ఉంటాను కూడా పనిచేయవు. ఎందుకంటే పల్లెటూరు రోడ్ కదా అనుకుంటున్నావేమో, ఆయనకున్న తెలివితో చూస్తే నువ్వు సిటీలో ఉన్నా సరే ఆయన కాళ్ళ దగ్గర ఉంటాను కూడా పనిచేయవు. ఇదైతే క్లియర్. అటువంటి గొప్ప సినిమా తీసి గద్ర అవార్డు కూడా పొందాడంటే ఎంత గొప్ప ప్రశంసలు అందినాయో చూడు. ఆ బడ్జెట్ ఎంత, దానికి వచ్చిన ఆదాయం ఎంత గొప్ప రికగ్నేషన్ అయింది. చివరికి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే ఆయనకి దగ్గర తీసి సాల్వ గప్పి ఆ సన్మానం చేశారంటే ఆ సినిమాకి ఎంత విలువ ఉందో చూడు. నిన్నెప్పుడు పిలవలేదు, నిన్నెప్పుడు ఎవడో పిలవడు కూడా. ఎందుకంటే నువ్వు ఎటువంటి ఎదవో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లే. ఏదో సెల్ఫ్ మేడ్ క్రిటిక్గా చెప్పేసుకుని సినిమాని చంపేయడానికి బదులు సినిమాలో ఉన్న గొప్పతనాన్ని చెప్పు. 3వ రోజు తర్వాత 4వ రోజు తర్వాత నీ విపరీతమైన బుర్రవాడి సినిమాని చంపేయడానికి ప్రయత్నిద్దు. కానీ మొదటి రోజే మొదటి షోకే నువ్వేదో చూసేసి చూడకుండానే ఆ మత్తు రాత్రి తాగింది దిక్క ముందే నువ్వు వెళ్ళి ఆ సినిమా గురించి చెప్పేసి సినిమాని చంపేసే ప్రయత్నం చేసే బదులు కాసేపు గొప్పగా చెప్పావనుకో, గొప్ప అంటే లేనిది చెప్పమనంటలే, మరి కనీసం ఒక పాజిటివ్గానే చెప్పావనుకో నీ మీదంటూ గౌరవం పెరుగుద్ది. దానివల్ల నీకే నిన్ను కూడా కొంతమంది గౌరవిస్తారన్న సంగతి నువ్వు తెలుసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. అయితే తన తల్లికి ఉన్నటువంటి సినిమా మీద ఏదైతే మక్కువ ఉందో ఆ మక్కువని దృష్టిలో పెట్టుకొని తన కొడుకు ఈ సినిమాని తీయడం జరిగింది. అంటే ఈ విధంగా తల్లికిచ్చిన మాట కోసం కొంచెం కృషి చేసిండు కొడుకు అనే విధంగా మనం మెచ్చుకోవచ్చు కదా. అంతే. అసలు ఎంత విచిత్రంగా మాట్లాడు. అదేనండి, మెచ్చుకోవాలి. అంటే వాళ్ళ ప్రయత్నాన్ని ఎవరైనా సరే అండి, అది పల్లెటూరు అనేది మనకు కాసేపు పక్కన పెడదు. పల్లెటూరు అంటే ఈ పట్టణం వాళ్ళకంటే చాలా తెలివైన వాళ్ళు పట్టణం వాళ్ళు 10 కోట్లు తీస్తే కనుక ఇది 10 లక్షల్లో తీయగలిగే కెపాసిటీ పల్లెటూరు వాళ్ళకే ఉంది. ఎందుకంటే అందరూ ఒకటవుతారు, ఒక చోట కూర్చుని తింటారు, ఒక చోట కలిసి మాట్లాడుకుంటారు. అంతేగాని నాకు క్యారవాన్ కావాలి, లేకపోతే నాకు సూట్ రూమ్ కావాలని వాళ్ళ డిమాండ్లే ఉండవు. ఎందుకంటే ఒక కొడుకు తల్లి ప్యాషన్కి కొడుకు సహకరించి ఒక సినిమా తీయాలి, ఆ సినిమా తీసుకుని పేరు పొందాలని అనుకుని ప్రయత్నం చేయటమే గొప్ప ప్రయత్నం. ఎంతోమంది అనుకుంటారు, ఎవడో చేయలేడు. కానీ వీళ్ళు అనుకుని చేయగలుగుతున్నారంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ఎవరైనా సరే వాళ్ళ కళ్ళ పట్ల వాళ్ళకి తీయాలి అనుకునే కోరిక ఉంటే కనుక అలా ముందుకెళ్ళటమే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. చాలామంది అనుకోవచ్చు, అయితే మనకు 10 లక్షలు ఉంటేనే కానీ మనం సినిమా తీయలేం కదా, ₹1,00,000 ఉంటేనే, అదే ₹1,00,00,000 ఉంటేనే కానీ మన సినిమా ఎలాగెలాగని ఊరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళకి ఎప్పుడైతే తీయాలనిపించిందో తక్కువ డబ్బులు పోగేసైనా సరే అలా తీసుకుని ముందుకెళ్తున్నారంటే, మొత్తం అంతా సినిమా మీదే పెట్టి ముందుకెళ్తున్నారంటే వాళ్ళ కోరిక ఎంత బలంగా ఉందో మనం గ్రహించాలి, వాళ్ళని గౌరవించాలి. అటువంటి వాళ్ళని గౌరవించే విధంగా ఇటువంటి విజ్ఞానం అనే అజ్ఞానం లాంటి వాళ్ళు మాట్లాడితే గొప్పగా ఉంటుంది తప్ప వాళ్ళ సినిమాని చంపేసే విధంగా, వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చే విధంగా మాట్లాడితే కనుక ఇటువంటి ఎదవని ఎప్పుడో రోజు చెప్తూ కొడతారనేది మాత్రం నో డౌట్ అండి. సినిమాని బతికించండి. దానివల్ల ఏంటంటే అది పల్లెటూరా, ఎవరైనా సరే బతుకుతారు. థ్యాంక్ యూ సార్.